మెజారిటీ 67 ప్లేసెస్ లో మాకు కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మేము వచ్చి యునానిమస్ గా మేము చైర్మన్ ని వైస్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. 37 చోట్ల ఎక్కడైతే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చిందో, ఏ పార్టీకి కూడా క్లియర్ కట్ మ్యాండేట్ రాకపోవడం వల్ల ఎక్సఫోషియో మెంబర్స్ ని వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా మ్యాండేట్ రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎస్, అటువంటి తరుణంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏదైతే ఈ ఎలక్షన్స్ జరిగాయో, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, వారు కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని తీసుకెళ్లాలి అని అంటే ప్రభుత్వంతో అనుసంధానమై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మాత్రం ఈజీగా తీసుకెళ్లొచ్చు. అడ్మినిస్ట్రేషన్ లో సాఫీగా జరగచ్చనే ఏకైక ఉద్దేశంతో వారిని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎవరైతే వారిని ఎన్నుకున్నారో వారి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అది సారించకుండా నలుగురు వ్యక్తుల గురించి నేను చెప్పదలుచుకుంటానండి. నెంబర్ 1, మిస్టర్ ఎర్రబల్లి దయాకర్ రావు తన ఎగ్జిస్టెన్స్ ని చూపించుకోవడానికి తన మనవరాలి వయసు అయినటువంటి యశస్విని గారి చేతిలో చిత్తుగా ఓడిపోయి ఇంకా నిస్సిగ్గుగా బయటికి వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు మిస్టర్ దయాకర్ రావు. నెంబర్ 2, మిస్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ గురించి లక్కీ డ్రా తీసినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అయినా సరే ఏదో ప్రగల్భాలు కలిపి ఏదో నెట్టుడు మరో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమేదో దోపిడీ చేస్తున్నాం, మేమేదో వారు చేసిన మాదిరిగా యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఏ రకంగా అయితే ఎమ్మెల్యేలని దొడ్డిదారిన కొనుక్కుని ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి ఏమని చెప్పినాడండి, పక్క దొడ్లో ఉంటే వాళ్ళు గైగా అరుస్తారు కుక్కలు అరిచినట్టు, అందుకని ఆ బర్రల్ని కట్టినట్టు మా దొడ్లో కట్టేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యేలని అపహాసం చేస్తూ మాట్లాడినాడు. ఆ రాజేశ్వర్ రెడ్డి ఈ రోజు వచ్చేసేసి ఈయనకేదో మున్సిపల్ చైర్మన్ ఆయన ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. నెంబర్ 3, మిస్టర్ చిట్టం రామ్మోహన్ రెడ్డి. అమరచింత అనే మున్సిపాలిటీ వనపర్తి డిస్ట్రిక్ట్ కు చెందుతుంది. ఆ యొక్క డిస్ట్రిక్ట్ లో నిన్న అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. అతను నోట్ చేసుకున్నాం అది. నెంబర్ 3. నెంబర్ 4, బాల్క సుమన్ క్యాతన్పల్లి గురించి ఒక మున్సిపాలిటీ గురించి ఏమవుతుందండి, ఎన్ని మున్సిపాలిటీని 94 చోట్ల మేము ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ని కానివ్వండి, వైస్ చైర్మన్ ని కానివ్వండి ఎన్నికున్న తర్వాత ఇంకొక చోట మున్సిపాలిటీకి మేము ఎందుకు కక్కుర్తి పడతామని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. ఇప్పుడు కాదండి, ఆయన పాలిటిక్స్ మీరు చూడండి. ఆయన ఏదో పెద్ద యువకుడు, ఆయన ఏదో పెద్ద వారి యొక్క నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేశానని చెప్పేసి చూపించుకుంటాడు. ఒక్కసారి రమ్మని చెప్పండి, ఓయూ క్యాంపస్ కి రమ్మని చెప్పండి, ఆయన గురించి లెక్క తెలుద్దాం. అరే అది చేయలేకుండా ఒక్క మున్సిపాలిటీ గురించి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, పోలీసుల మీద ఏ రకంగా పోతున్నాడు, లా అండ్ ఆర్డర్ ని ఇష్యూస్ ని క్రియేట్ చేసే రకంగా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అసహించుకుంటారు. ఆయన ఒక్కసారి మీరు చూడండి ఆన్లైన్ లో, ఎవ్రీథింగ్ యూ కెన్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ వాట్ బాల్క సుమన్ ఇస్ మెంట్ ఫర్. ఏ రకంగా అయితే దోపిడీ చేశాడు, మంచిర్యాలలో ఏ రకంగా ఇష్టారాజ్యంగా కళ్ళు కొట్టారు, ప్రతి ఒక్కటి మా దగ్గర సమాచారం ఉంది. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వారు ఆ రకంగా వ్యవహరిస్తున్న తరుణంలో పోలీస్ హస్ యాక్టెడ్ స్విఫ్ట్లీ. దానిని చూపించేసేసి ఏదో బుచ్చిగా చూపించేసేసి మీరు స్క్రీన్ లో చూపిస్తున్నారు. ఆ మందేంది, ఆ మార్బలం ఏందండి, ఇది నాకు అర్థం కాదు. ఇది గవర్నమెంట్ చేంజ్ అయిపోతుందా? ఇది గవర్నమెంట్ చేంజ్ అయ్యే క్రమం కాదు కదా. వారి యొక్క ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి మిస్టర్ కేటీఆర్ దగ్గర వాళ్ళు మార్కులు కొట్టుకుందామని చెప్పేసి ఈ 4 వ్యక్తులు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు వారిని నిస్సిగ్గుగా వారిని ఇంటికి పంపించారు. మళ్ళా చెప్తున్నా నేను 2028 బాల్క సుమన్ కి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. నేను 2028లో లెక్క తెలుస్తా అన్నాడు కదా బిడ్డ, రా నీకు ఇంకో 20-30 సంవత్సరాలు నీకు రాజకీయాల్లో నేను తిరగనే కూడా చేస్తాం. మేము బరాబర్ చెప్తున్నా నేను 100%. ఎర్రపల్లి దయాకర్ రావుని ఒక చిన్న వయసులో ఉన్నటువంటి యశస్విని గారిని పెట్టి ఏ రకంగా అయితే ఓడించినామో అదే రకంగా పల్లా రాజేశ్వర రెడ్డిని జనగాంలో ఓడించబోతున్నాము. మార్క్ చేసుకున్నాము ప్రతి ఒక్కరిని. ఓటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పోర్టివ్ మేనర్ లో తీసుకోవాలండి. దిస్ ఇస్ నథింగ్ అబౌట్ ఐడియాలజీ కాదండి. ఇది మున్సిపల్ ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడానికి వారు సహకరించాలి, కానీ ఈ రకంగా చేయడం చాలా తప్పండి. ఓకే నుమన్ గారు. సుమిత్ర ఆనంద్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు దాకా నుమన్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అసలు మెయిన్ పాయింట్ కనుక మనం తీసుకుంటే, మేము గెలిచినటువంటి వార్డులు ప్లస్ ఎక్స్ అఫీషియల్ సభ్యులతో మేము ఆ మున్సిపాలిటీ గెలుచుకునే అవకాశం ఉంది. మేము అది చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈ తరహా అభద్రతా భావాన్ని అలాగే శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేస్తున్నారనేది అని చెప్తున్నారు. ఒప్పుకుంటారు? శివ గారు, మీకు
డిబేట్లో పాల్గొంటున్నటువంటి డాక్టర్ తాటికాయల జయరాం గారికి, నుమాన్ గారికి, జీ తెలుగు వీక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. నుమాన్ గారు చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారండి. ప్రజాస్వామ్యంలో సమవయస్కులు పోటీలో ఉండాలని ఏమన్నా నిబంధన ఉన్నదా? వయసులో పెద్ద చిన్న పోటీలో ఉండకూడదా? ఓటమి అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం కదా, గెలుపోటములు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేరా? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓడిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ముందు ఓడిపోలేరా? గెలుపోటములు సహజము. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయే ఎంపీగా వెళ్ళిండ్రు. ఒకటి. రెండోది, ఇక్కడ కేతన్పల్లి విషయానికి వస్తే బాల్కా సుమన్ గారిని అనే అర్హత వీళ్లకు లేదు. అక్కడ వీళ్ళ మెజారిటీ ఎంత? అక్కడ ఉన్నటువంటి 24 మంది కౌన్సిలర్లలో 10 బీఆర్ఎస్ గెలుచుకున్నాం, 4 సిపిఐ, పొత్తులో 2 కూడా సిపిఐ బీఆర్ఎస్, 14 అయినాయి. 14 ఉన్న చోట 7 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ ను చేర్చుకున్న వాళ్ళు 8. ఎక్సఫిషియో ఓట్లు 2 తండ్రి కొడుకులు ఇద్దరి ఎంపీవి మంత్రి గారు వేసుకున్న 10. ఇక్కడ ఎవరి మెజారిటీ ఉంటదండి? ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రెండవసారి ఎట్లా వాయిదా వేస్తారండి? అక్కడ ఉన్నటువంటి సిపిఐ సభ్యుడిని బలవంతంగా కుర్చీతో సహా ఎత్తుకెళ్లే ప్రయత్నం ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని పంపించి, అక్కడ సీసీ ఫుటేజ్ కనుక తెస్తే, ధైర్యం దమ్ము ఉంటే అది బయట పెడితే అక్కడ ఏం చేశారు, ఏం జరిగింది ఆ హాల్లో, ఎన్నిక హాల్లో అనేది క్లియర్ అవుతుందండి. వాళ్ళు దాడికి తెగబడితే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఆయనకు రక్షణగా ఎక్కడికి తీసుకెళ్తారు, మా సభ్యుడిని ఎక్కడికి తీసుకెళ్తారు, ఇది ఎక్కడ న్యాయం అని రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రశ్నిస్తే ఆ మహిళా సభ్యులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి తెగబడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద తగలరాని చోట తగులుతూ, వినండి 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 మీరు వినండి 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 మీరు మీకు సీసీ ఫుటేజ్ తెప్పించే దమ్ము ధైర్యం ఉన్నదా? హ్యూమన్ గారు తప్పు. సీసీ ఫుటేజ్ తెప్పియండి మీరు, సీసీ ఫుటేజ్ తెప్పియండి మీరు. ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? 14 మంది ఎన్నికైనటువంటి చోట 14 మంది ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ బలము 14 మంది, మీ బలం ఎంత? ఎక్సఫిషియో ఓట్లు కలుపుకున్న 10 మందే. ఒకటి, అక్కడ రాజకీయ ప్రసంగాలు చేయవచ్చా? మంత్రి గారు స్వయంగా అక్కడ రాజకీయ ప్రసంగం చేసిండ్రు. మీరు అధికార పార్టీతో ఉంటే మీకు లాభం, మీరు అధికార పార్టీతో ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఏదండి రాష్ట్ర వ్యాప్తంగా లేని ఎన్నికల హాల్లో చేస్తారా? అది ఎన్నికల హాల్లో ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ మంత్రి గారు ఎన్నికల హాల్లో మాట్లాడొచ్చా? ఎంఆర్ఓ గారు, పోలీసులు, చట్టము అంతా కళ్ళు మూసుకొని. నుమాన్ గారు మీరు ఆగాలండి, మీరు ఆగండి. ఎన్నికల హాల్లో మంత్రి గారు స్వయంగా అట్లా మాట్లాడుతూ, ఇంకా ఎన్నికను వాయిదా వేస్తూ, వాళ్లకు బ్రేక్ కావాలని, వాష్రూమ్కి వెళ్తామని బ్రేక్, రకరకాలుగా అక్కడ ఎట్లయితే వాయిదా వేయాలని. ఎంఆర్ఓ గారు 2 నిమిషాల సమయం ఇస్తున్నా గొడవ సద్దుమణుగుతే సరి, లేదంటే వాయిదా వేస్తా అని చెప్పేసి ఆ 2 నిమిషాలు కూడా కాకముందు 1 నిమిషంలా ఎన్నిక వాయిదా. ఒకటోసారి అయితే మర్నాడు ఉంటది వాయిదా పడితే, రెండోసారి వాయిదా పడితే ఎట్లా? ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని? ఇదెక్కడి దుర్మార్గము? ఒక్కరున్న చోట కాంగ్రెస్ గెలుస్తుందా? 10 మంది ఉండి 14 మంది ఉన్న చోట ఏది మెజారిటీ? వాళ్ళు ఎక్సఫిషియో ఓట్లు కలిపినా అక్కడ రారు. కేతన్పల్లిలో డబ్బుతోని అన్ని కొనలేరు. అధికార మదంతోని ప్రతి చోట్ల కుట్రలు, కుయుక్తులు. ఎన్నికల ముందు ఏం చేసిండ్రండి? సిట్లు, పొట్లు అని దుర్మార్గంగా అటు మీడియా దృష్టి మళ్లించే ప్రయత్నము, బీఆర్ఎస్ క్యాడర్ దృష్టి మళ్లించే ప్రయత్నము, ఇటు సోషల్ మీడియా దృష్టి మళ్లించే ప్రయత్నము, టెలిఫోన్ ట్యాపింగ్ అని సాగదీస్తూ సీరియల్ లాగా దాన్ని మా అగ్రనేతలందరినీ విచారణకు పిలిచి దృష్టి మళ్లించాలనే దుర్మార్గపు ఎత్తుగడ వేయలేదా? మా శ్రేణులందరూ అయ్యయ్యో మా అగ్రనేతల్ని ఇచ్చేస్తారా అని చెప్పేసి వాళ్ళు ఇటు దృష్టి పెడితే, మా సోషల్ మీడియా అంతా ఇటు దృష్టి పెడితే, అన్ని అబద్దాలు ఆడుతూ ఎన్నికలకు ముందు నేను సంక్రాంతి కల్లా రైతు భరోసా ఇస్తానని చెప్పే అయిపోయి ఎన్నికలు రాగానే లేదు. శివరాత్రి కూడా అయిపోయింది. ఏది రైతు భరోసా? ఏవి మీరు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం జయరాం గారి వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. జయరాం గారిని ఆడియో క్లియర్ గా ఉందా?
క్లియర్ గా ఉంది శివ. జయరాం గారు నమస్తే. జరుగుతున్నటువంటి పరిణామాలు మున్సిపల్ ఎన్నికలు జరిగేదాకా ఒక ఎత్తు అయితే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే హంగ ఏర్పడిందో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అఫ్ కోర్స్ పార్టీలన్నీ ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు లేకుండా కలిసిపోవడం ఒక విషయం అయితే, మిగిలిన చోట ఈ కేతనాపల్లి లాంటి మున్సిపాలిటీ మనం చూసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి రణరంగం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? అంటే కేతనపల్లి హైలైట్ అవుతుంది, అలాగని చెప్పేసి భువనగిరిలో ఒక కౌన్సిలర్ని రాజగోపాల్ రెడ్డి తీసుకుని వెళ్తుంటే ఆమె కార్ నుంచి దిగి పారిపోయిన సీన్స్ కూడా మనం మీడియాలో చూసాం, అది కూడా చూసాం. అంటే ఇక్కడ జరిగింది అక్కడ జరగలేదని కాదు. సో పాలకుర్తిలో కూడా అలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారం, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అర్థం కావాల్సింది అంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దానికంటే ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది ప్రజలు గమనిస్తుంటారు అనే విషయాన్ని పాలకులు గమనించాలి. ప్రతిపక్ష పార్టీలతోనే ఎట్లా డిఫరెంట్ గా ఒకంత స్పీడ్ ఉంటుంది, దాంట్లో ఎవరేమి కాదని ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా ఉంటారు. అలాగని చెప్పేసి చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఎక్స్క్యూజ్ చేయొద్దు, ప్రతిపక్షమా పాలక పక్షమా. కానీ ఇక్కడ కాపలా ఉండాల్సిన పోలీసులే సో కాపలా ఉండకుండా హాని చెప్తుంటే అది కొంచెం బాధాకరమైన విషయం. సారీ, బాధాకరమైన విషయం. అంటే ఓవరాల్ గా జరుగుతున్నది ఏంటంటే గొడవలు, తన్నుకోవడాలు, పంచుకోవడం లోపల ఇబ్బందులు, దాంతో పాటు వచ్చేసి బూతులు, దాంతో పాటు వచ్చేసి లొల్లులు. అంటే రాజకీయాలంటే ఇవేనా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? రాజకీయాలు ఇవి కాదు కదా. రాజకీయాలు అనేది ప్రజల పక్షాన ఉండి కొట్లాడాల్సింది ప్రతిపక్షం, ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకులు. కానీ ఇది ఏది లేకుండా ఓన్లీ రోడ్ల మీద ఒక రణరంగాన్ని సృష్టించడము, దాది ఒకవైపు ఫేవర్ జరుగుతుందా ఇంకోవైపు ఇబ్బంది జరుగుతుందా అనే విషయం పక్కన పెట్టేస్తే దీనివల్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది చాలా కీలకం. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఇవాళ పాలకులు రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాలకులు కావచ్చు, లేకపోతే ఇద్దరు ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ ఇద్దరు అధికారంలో రావడం అనేది రేర్. అట్లా జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి, రేర్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ప్లస్ నేషనల్ పార్టీ కాబట్టి ఒకవేళ అలాంటి పొత్తులు దొరికితే ఉంటాయి, దాన్ని కాదనడానికి లేదు. కానీ ఇలా తన్నుకోవడం ఏందనేదే ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ మరి ముఖ్యంగా పాలక సుమన విషయంలో కావచ్చు, లేకపోతే వివేక్ వెంకటస్వామి విషయంలో కావచ్చు, ప్రజలను మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నేను డీప్ గా ఎవరెవరు ఏంటిదనేది దానికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే దాన్ని పక్కన పెట్టేస్తే ఇద్దరు ఒక సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇంతకు ముందు నిమ్మని చెప్పాడు, లేదు లేదు ఇట్లా జరగాలి ఇట్లా జరిగేదని చెప్పుకుంటారు. ఇంతకు ముందు మేడం చెప్పారు అట్లా కాదు ఇలా జరగాలి. వాస్తవం. అంటే ఇదే సామరస్యంగా మా ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటే సమస్య పరిష్కరించుకోవచ్చు కదా. అంటే చర్చలకు ఎందుకు తావు ఇవ్వటం లేదు, ఎందుకు పదే పదే దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, అక్కడ ఎందుకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, అది కదా. ఇక్కడ ఒకవేళ కనుక సుమందే తప్ప అనుకుందామో, సుమంది తప్ప అనుకున్నట్టయితే ప్రజల ముందు ఉండేసి ఈ ఓటు ఉంది, మాకు ఈ పద్ధతిలో ఉంది, ఇక్కడ మాకు పాసిబిలిటీ ఉంది అనే దాన్ని చెప్పొచ్చు, తప్పలేదు. లేదు సుమందే రైట్ అనుకుందాం, తప్పుకోండి. దీనికి దాన్ని బ్లాక్ మెయిల్ ఎందుకు? కానీ బీఆర్ఎస్ వెర్షన్ వేరేలా ఉంది కదా జయరాం గారు. కేవలం ఈ అంశాన్ని మాత్రం అంటే అధికార దుర్వినియోగంతో పాటు మహిళల పట్ల తప్పుడుగా ప్రవర్తించారు అనే కొన్ని ఆరోపణలు కూడా బాలకసుమన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించాము, మంత్రి కారు మీద దాడికి యత్నించాము అంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. మహిళల పట్ల ఏం జరిగిందన్న విషయాన్ని అక్కే చెప్పాలి, మరి ఏం జరిగింది. మహిళా కమిషన్ కు వెళ్ళి మేము ఈ రోజు ఫిర్యాదు చేసి వచ్చాము గారు, డాక్టర్ గారు. మేము మహిళా కమిషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చినాము. ఈ మహిళా సభ్యులు ఎవరైతే ఒక సభ్యుడిని వీళ్ళు కుర్చీతో అతను రానన్నప్పుడు కుర్చీతో సహా అతను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడికి తీసుకెళ్తారు మా సభ్యుడిని అని వీళ్ళు అడ్డుకోబోయారు. తగలరాని చోట తగిలితే మహిళలు వెనుకకు జరుగుతారనేటువంటి కుట్ర బుద్ధితోని వాళ్ళని తగలరాని చోట తగులుతూ వాళ్ళని వెనక్కి నెడుతూ ఆ సభ్యుని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. కావాలంటే
వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేసిండ్రు. మా 6 మహిళా సభ్యులు ఒక్కటే డిమాండ్ చేసిండ్రు, మేము అబద్ధం చెప్పినట్టయితే సీసీ ఫుటేజ్ తెప్పియండి. జయరాం గారు, మేము అబద్ధం చెప్పినట్టయితే సీసీ ఫుటేజ్ తెప్పియండి, చూడండి మమ్మల్ని ఎక్కడెక్కడ దాకిండ్రు, ఎట్లా మమ్మల్ని వెనక్కినట్టే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి మీరు సీసీ ఫుటేజ్ తెప్పియండి అని ఆ 6 మహిళా సభ్యులు స్పష్టంగా ఈ రోజు మహిళా కమిషన్ కు నివేదించడం జరిగింది అక్కడ. ఇక్కడ ఒకటేందంటే మహిళా సభ్యుల విషయంలో రెస్పెక్ట్ ఎవరైనా వింటారు. అక్కడ ఏ మహిళ అయినా కానీ కనుక సో అక్కడ మన అక్కలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కనుక నేను ఆ విషయం అయితే నాకు వాస్తవానికి తెలియదు, అందుకోసమే నేను ధైర్యంగా కామెంట్ చేయలేకపోతున్నాను. వాస్తవం తెలియదు కాబట్టి. ఇంకొక చిన్న సబ్మిషన్ మీకు, మీరు ప్రతి డిబేట్ లో ఏదైతే మాట్లాడతారో ఇక్కడ నేరం జరిగే ప్రయత్నం ఎట్లా చేయించిందంటే అతన్ని తాగిచ్చి పంపించారు. తాగి ఎవరైతే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిండ్రో వాళ్ళు తాగి అక్కడికి వచ్చి ఆ న్యూస్ చేసిండ్రు. కేసీఆర్ పెగ్గిస్తే తాగి మీరు మాట్లాడకండి. న్యూమన్ గారు మీరు మాట్లాడకండి. ధైర్యం ఉంటే తెప్పియండి, సీసీటీవీ ఫుటేజ్ తెప్పియండి. మీరు మాట్లాడకండి అన్నమాట. మీకు అర్హత లేదు, కేసీఆర్ గారు అనే అర్హత మీకు లేదు. మీరు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది.